హల్లెలూయా. జీవం గల దేవుని మాటలు విందాం, కట్ చేయకండి. అందులో జీవం ఉన్నది, శక్తి ఉన్నది, అది మనకు ఆహారమైనది. మరి ఉదయకాలమున చిన్నగా దేవుణ్ణి స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహోన్నతుడా మహాగణుడా, సింహాసనాసీనుడైన దేవాదిదేవా, నీకు వందనాలు. స్తోత్రం. మహిమ దిగునుగాక, అగ్ని మన్నునుగాక, అభిషేకం మన్ను. ఈరోజు ప్రభా ప్రతి ఒక్కరి మీద నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నువ్వెంత గొప్ప దేవుడు, మమ్మల్ని రక్షించావు, నడిపించిన గొప్ప దేవ, గొప్ప కార్యాలు చేవాడా, మహోన్నతుడా మహాఘనుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, లోకరక్షకుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రము చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఈరోజు యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. హల్లెలూయా. మనకు మరెన్నడూ మరణం ఉండకుండా దేవుని మహాశక్తి, మహాకృప ఆ మరణాన్ని మింగేసేటువంటి గొప్ప సన్నిధి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ, దేవుని శక్తిని, అభిషేకం. మరణము లేదండి, మనకి మరణం అనేది లేదు. జీవము, జీవాత్మ, పరిశుద్ధాత్మ ఇదిగో భుజించడానికి మన్నాను పెట్టారు. కానీ ఇదిగో నేను జీవమునిచ్చిన, జీవపు గ్రంథాన్నిచ్చిన, జీవపు శక్తినిచ్చిన, మీకు మరణపు ముళ్ళును విరిచేసినటువంటి ఇదిగో కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు మనకి సెలవిస్తున్న రీతిగా మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాకృప తోడుగా ఉండునుగాక. 1వ కొరింథీయులు 15వ అధ్యాయం 55వ వచనంలో అన్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా. మరణపు ముళ్ళును, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. పాపము ఏం చేస్తుందంటే, పాపాన్ని ధర్మశాస్త్రం నరకానికి తీసుకెళ్తుంది, నరకానికి పాత్రలు చేస్తుంది. అయితే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభు నందు వ్యర్థము కాదని ఎరిగి సిరులను కదలని వారును ప్రభువును కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండు. పరిశుద్ధాత్ముడానికి ప్రభునందు ఎప్పుడు వ్యర్థంగా మీరు పడుతున్న ప్రయాస, మీ మరణపు ముళ్ళను విరిచి ఆయన అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా. ఎక్కడుంది? ఓ మరణపు ముళ్ళును విరిసిన ప్రభువు ఇదిగో ఆయన మింగివేస్తాడంట. మరణము ఆయన మింగివేయును. ఈరోజు చూడండి, ఇదిగో అనేకమైనటువంటి రీతులుగా మనుషులు మింగేసే వాళ్ళు ఉన్నారు, మనుషులు చంపేసే వాళ్ళు ఉన్నారు, పాడు చేసే వాళ్ళు ఉన్నారు, ఎన్ని కుటుంబాలు నాశనం చేసే వాళ్ళు ఉన్నారు, వ్యర్థపరిచే వాళ్ళు ఉన్నారు. ఇదిగోండి మన ప్రభు అయిన యేసు ప్రభు అంటున్నాడు, మనల్ని బ్రతికించడానికి మరణపు ముళ్ళునే మింగుపాడేసినాడు. రాజులకు రాజును, ప్రభులకు ప్రభువును, మహోన్నతుడును, మహాగణుడును, సర్వాధికారి అయిన దేవుని శక్తి, అభిషేకం మన మధ్యలో ఉందండి. మీరు అనుకున్నంత రీతిగా పరిశుద్ధాత్మ మిమ్మల్ని రక్షించబోతున్నాడు, కాపాడబోతున్నాడు, మహిమలో నింపబోతున్నాడు, కృపతో బలపరచబోతున్నాడు ఆయన. మీరు గొప్ప వాగ్దానం ఈరోజు మీరు అనుగ్రహించిపోతున్నారు. ఇది యొక్క జీవంలోకి మిమ్మల్ని నడిపిస్తుంది. మీకు మరణము లేకుండా జీవంలోకి నడిపించే గొప్ప శక్తి ప్రభు మీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. ఏ సమస్యలు, ఏ కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకుల్లో పడి ఉన్నారు, యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో సమాధానం వచ్చును, శాంతి వచ్చును, మహిమ దిగును గాక, అగ్ని మండును గాక, అభిషేకం మండును, ఆత్మ మండును గాక. మరణపు ముళ్ళని విడిచావు, మరణాన్ని మింగివేసిన దేవాది దేవుడు అయ్యా.
పరిశుద్ధాత్ముడా మరి ఎన్నడను ఉండకుండా మరణమును ఆయన మింగివేయనని మీరు సెలవిచ్చిన రీతిగా పరిశుద్ధాత్ముడా ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద భస్మ బిందువులను ఆయన తుడిచివేయును. ఔర ఉషాకార కలందర బాబా బాబా ప్రతి భూమి మీద నుండి ఆయన తన జనుల మీదనున్న తీసివేయునని ప్రభు సెలవిస్తున్నాడు. భూమి మీద తన జనుల మీద ఉన్న ప్రతి మరణపు ముళ్ళుని విరగొట్టి తీసివేసి మింగివేసి గొప్ప ధన్యతను అభిషేకాన్ని అనుగ్రహించారు ప్రభు. ఎలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, స్తుతి స్తోత్రం. ప్రతి బిడ్డను మీరు వెలిగించండి ప్రభు. కష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో, శోధనలో ఉన్న ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల కలుగునుగా. ప్రతి కాడి విరగొట్టబడును గాక. ఇప్పుడే విడుదల వచ్చును గాక. ప్రతి శోధన యేసు నామములో పోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబంలో శోధిస్తున్న దురాత్మలు పోవును గాక. ప్రతి ఒక్క మరి నేను అంధకార శక్తులని కాలిపోవాలి ప్రభు. పిండాలు తినేస్తున్న దురాత్మ శక్తులు, గర్భఫలం రాకుండా చేస్తున్న దుష్టుడు యేసు నామములో కాలిపోవునుగా. ఎన్నో సంవత్సరాల నుంచి నాయన గర్భఫలం లేక బాధపడుతున్న వారికి గర్భాలు తెరవబడును గాక. వివాహం కాని వారికి వివాహాలు జరుగును గాక. ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుగుతున్న వాడికి నాయన సంవత్సర దయకరని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. మెరిశలేం పట్టణం కొరకు, సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. రైతుల పట్ల ప్రార్థిస్తున్నాను. నష్టపోయిన వారికి నష్టపోయిన వర్షాకాలంలో ప్రభు ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో అక్కడ నైనా నష్టాన్ని అయ్యా సమకూర్చి రాజులతో, లీడర్లతో, అధికారులతో మాట్లాడి సాయం చేయండి ప్రభు. ఇంకా అనేకమైన శోధనలో, బాధలో ఉన్నటువంటి వారికి విడుదలిచ్చి మహిమను పొందుకోమని ఆయన ప్రతి కీడు నుంచి విడుదలిచ్చి మరణపు ముళ్ళుని విరిసిన దేవుడు, మరణాన్ని గెలిచి మరణాన్ని మింగివేసిన సర్వాధికారి, సర్వసృష్టికర్త, లోకరక్షకుడు నీకు వందనాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. షేర్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.